బీఆర్ఎస్ పార్టీ పత్రికా ప్రకటన అధికారికంగా విడుదల చేసింది. పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, ఆమె కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోమ భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు టి రవీందర్రావు, తక్కల్లపల్లి రవీందర్రావు ఎమ్మెల్సీ ప్రధాన కార్యదర్శి, వీళ్ళిద్దరి పేరుతో పత్రికా ప్రకటన విడుదలైంది. ఇప్పుడే విడుదలైంది. కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరిస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇది ఇక ఆలోచించే అవకాశమే లేకుండా నిన్న చేసిన కవిత వ్యాఖ్యలు, నిన్న ఆమె చేసిన కామెంట్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను దూరం చేశాయని చెప్పొచ్చు. ఇప్పుడు కవిత ఏం చేయబోతుంది, అసలు కవిత ప్రభావం ఎంత, నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, ముందుగా నిన్న కవిత మాట్లాడిన మాటలు ఏంటి, ఆమె సస్పెన్షన్కి దారితీసిన అంశం ఏంటి, నిన్న ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం. చూసాక మీరు ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం